అసూయ అసలుకి అన్నిటికంటే భయంకరమైన రోగము, భయంకరమైన జబ్బు ఏదైనా ఉందంటే అది అసూయే. మనకంటే ఎక్కువగా బాగుపడుతున్నాడంటే మనకు ఎక్కడ లేని అసూయ మొదలవుద్ది. వాడబడుతున్న అసూయగా ఉండిద్ది. మంచి పొజిషన్లోకి వెళ్ళినా కానీ అసూయగా ఉండిద్ది. మనకంటే మంచి పోస్ట్లో ఎవరైనా ఉద్యోగంలోకి వెళ్ళినా కానీ అసూయ ఉండిద్ది. చూసి సంతోషించలేని మనసు నీకుంటే అది అసూయే. కొంతమందికి అక్కను చూస్తే అసూయ, చెల్లిని చూస్తే అసూయ, అన్నను చూస్తే తమ్ముడికి అసూయ, భార్యను చూస్తే భర్తకు అసూయ. ఇలా అసూయ పడుతూ ఉంటుంటే ఆ అసూయ వాళ్ళనేం చేయదు, చివరికి నిన్నే తినేస్తుంది. అది నీకే శాంతి లేకుండా, మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా అసలుకి నీకు నరకాన్ని చూపిస్తుంది. ఆ అసూయని వదిలేయండి. ఆ ప్రభు పాదాల వద్ద మొరపెట్టండి. నీకేది కొదవగా ఉందో అది మొరపెట్టు, దేవుడు తప్పకుండా ఇస్తాడు.